పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. బీసీ మహిళా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక ఆమె భర్త రాముపై పక్కా ప్రణాళిక ప్రకారమే పచ్చ సైకోలు హత్యాయత్నానికి పాల్పడినా పోలీసులు కనీసం స్పందించడం లేదు. దాడిని అడ్డుకోకపోగా నిందితుల్ని గుర్తించి కనీసం కేసు నమోదు చేయలేదు. పాలకవర్గ సేవకే భక్షక బటవర్గం పరిమితమైందన్న విమర్శలు నిజం చేశారు. గుడివాడలో జరగాల్సిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు శనివారం మధ్యాహ్నం నుంచే టీడీపీ నేతలు యత్నించారు. వివాదాస్పద పోస్టులతో కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, కార్యకర్తలని రాకుండా అడ్డుకునే యత్నం చేశారు. సభకు వచ్చే మార్గాల్లో ముందుగానే టీడీపీ కిరాయి గూండాలు గంజాయి, మద్యం తాగి కాపు కాసి వీరంగం సృష్టించారు. ఇందులో భాగంగానే సమావేశానికి హాజరయ్యేందుకు వస్తున్న జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, ఆమె భర్త రాముపై గుడివాడ నాగవరప్పాడు వద్ద దాడికి తెగబడ్డారు. కారు అద్దాలు పగలగొట్టి మారణాయుధాలతో హతమార్చేందుకు యత్నించారు. జిల్లా ప్రథమ మహిళపై బండబూతులతో రెచ్చిపోయారు. హారిక దంపతులు గంటన్నరకు పైగా కారులోనే బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపాల్సి వచ్చింది. టీడీపీ నాయకులు, కిరాయి గుండాలు గంజాయి, మద్యం సేవించి వచ్చి దాడికి కుట్ర పన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారే తప్ప కనీసం పచ్చ గుండాలను నిలువరించే ప్రయత్నం చేయలేదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను మాత్రం అటువైపు రాకుండా భారీ బందోబస్తుతో నిలువరించారు. గుడివాడలో దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు కూడా ఇబ్బంది పెట్టారు. దీనిని బట్టి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ డైరెక్షన్లోనే గుడివాడ ఎమ్మెల్యే రాము కనుసన్నల్లో దాడి జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. తొలుత పెడన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవాలని, లేకపోతే ఎస్సీ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని పోలీసులు బాధితులకు ఉచిత సలహా ఇచ్చారు. దాడి జరిగిన ప్రాంతంలో ఫిర్యాదు తీసుకోకపోతే ఎలాగని జెడ్పీ చైర్పర్సన్ దంపతులు నిలదీయడంతో చివరకు పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. గుడివాడలో ఉప్పాల హారికపై జరిగిన దాడి ఘటనపై మహిళా నేతలు భగ్గుమన్నారు. ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మాజీ హోంమంత్రి తానేటి వనిత, విజయవాడ, మచిలీపట్నం మేయర్లు రాయన భాగ్యలక్ష్మి, చీటికెన వెంకటేశ్వరమ్మ, వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు శీలం భారతి, విజయవాడ డిప్యూటీ మేయర్లు అవుతు శైలజారెడ్డి, బెల్లం దుర్గతో పాటు పలు మహిళా సంఘాల నేతలు ఉప్పాల హారికపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించి ఆమెను పరామర్శించారు. మహిళలకి ఎక్కడా కూడా రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి గారు పక్క రాష్ట్రాల్లో వాళ్ళ ఎల్లో మీడియాల మీద దాడి జరిగితే వెంటనే స్పందించేస్తారు కదా. మరి మీ రాష్ట్రంలో, మీరు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జెడ్పీ చైర్పర్సన్ స్థాయి మహిళకి ఇంత దారుణంగా దాడి, అది కూడా మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ గోండాలు చేస్తే మీరు స్పందించరా? మీకు మానవత్వం లేదా? ఈ రోజున ముఖ్యమంత్రి గారు స్పందించట్లేదు, హోంమంత్రి గారు మహిళ అయ్యుండి ఆవిడ స్పందించట్లేదు, డీజీపీ గారు స్పందించట్లేదు, ఉమెన్ కమిషన్ స్పందించట్లేదు. ఇది ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బలహీన వర్గాలకు చెందిన మహిళల మీద, దళిత వర్గానికి చెందిన మహిళల మీద దాడులు చేయడం, వారిని ఇబ్బంది పెట్టడం అనేది సంస్కారం కాదు. దాడి జరిగి 24 గంటలు గడుస్తున్నా ఇంతవరకు ఏ ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోలేదంటే పోలీసులు ఏ విధంగా పనిచేస్తున్నారో అర్థమవుతోంది. ఇప్పటికే దాడి చేసిన వారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాతో పాటు అధికార పార్టీ నాయకులు స్టేటస్లుగా పెట్టుకుని ఆనందపడుతున్నా కనీసం పోలీసులు వాటి గురించి ఆరా తీయకపోవడం కొసమెరుపు. ఇదిలా ఉంటే దాడికి పాల్పడిన టీడీపీ నాయకులు, గుండాలు, రౌడీలను తప్పించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అమాయకులను ఇందులో ఇరికించే యత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దాడికి పాల్పడిన వారిలో తెలుగు యువత నేత గోవాడ శివ ఉన్నట్లు వీడియోలు ఉన్నా పోలీసులు చర్యలకు వెనకాడుతూ ఉండటం అనుమానాలకు తావిస్తోంది.